పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కు ట్రంప్ మరోసారి 2 వారాల గడువు ఇచ్చారు. అలాగే 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. అటు కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ తమ 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని ప్రకటించింది. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇక ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి గొప్ప రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. హర్మోజ్ జలసంధిలో పేరుకుపోయిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుంది అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జూమ్ లైవ్ లో డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 19. సార్, మనం నైట్ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాము 48 అవర్స్ డెడ్ లైన్ గురించి. మరి డెడ్ లైన్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కూడా మాట్లాడుకున్నాము. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అంశాల కోసం కూడా మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు ఇరాన్ కు ట్రంప్ మరోసారి 2 వారాల గడువు ఇవ్వటం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటారు? శశి గారు, నిన్న మనం మాట్లాడుకున్నప్పటికీ పరిస్థితి చాలా అర్ధరాత్రి కాలరాత్రి అనుకున్నాం కదా. నిజంగా మళ్ళాంటి వాళ్ళకి మీకైనా నాకైనా పాత్రికేయులతో ఉన్న అందరూ కాలరాత్రి అనిపించింది. ఎందుకంటే రాత్రి తెల్లారి గంటల 4 గంటల దాకా, అంటే ఈ ఒప్పందం కుదిరేదాకా నేనైతే ఏదో ఒక టీవీలో లైవ్ లో ఉన్నాను అర్ధరాత్రి కూడా తెల్లారి దాకా. కనుక నిన్న అనుకున్నంత పెద్ద ప్రమాదం తప్పింది. నా ఉద్దేశం అంటే ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకున్నట్టు ఈ మాట అంటున్నాను. ఎందుకంటే కాలరాత్రి ఒక ఇరాన్ చూపిస్తాను ట్రంప్ అన్నాడు, కానీ మొత్తం ప్రపంచాన్ని చూపించాడు. సినిమా చూపిస్తామా అని ఇరాన్ నేను తగ్గేది లేదని ఇరాన్, నేను కూడా తగ్గేది లేదని ఇంటి పక్కన ఇద్దరు మూర్ఖులు కలిస్తే మూర్ఖులు ఎవరైతే ఏమవుతాట అంటే వరకు చెప్పాలంటే ఢీ కొట్టుకుంటారు. సాగుతుంటారు శశిరేఖర్. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయని రాకుందని. మర్యాదస్తులు అయితే పర్వాలేదు. మీరు అడుగు బెటర్ అనుకోండి, కాలు బాట ఒకటే ఉండండి. నమస్కారం రామోహన్ గారు, మీరు వయసు గౌరవించి మీరు నమస్కారం పెడితే నేను మీకు నమస్కారం పెట్టి నేను మీకు అది మనం బాట ఇచ్చి పక్కన తప్పుకుంటే మీరు నాకు బాట ఇచ్చి పక్కన తప్పుకుంటే ఆటోమేటిక్ గా మధ్య నాకు బాట నీగిపోతుంది కదా. అట్లా ఇద్దరు మర్యాదస్తులు కలుసుకుంటే ఎవరైతే 3 బాటలు అవుతుంది సిద్ధాంతం. ఇద్దరు మూడు ఎవరైతే ఏమవుతుంది వేయటానికి విధ్వంసం జరుగుతుంది. మీరు ఇటు పక్క అటు పక్క అంటారు. ఇద్దరు మూడు పెట్టి అమెరికానే ఖచ్చితంగా. కానీ దానికి కారణాలు చాలా ఉన్నాయి కదా. ఇస్లామిక్ తీవ్రవాదం, హిజ్బుల్లా, హౌతీలు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం, మధ్య ఆసియాలు పశ్చిమాసియాలు ముఖ్యంగా ఇరాన్ విధ్వంసం చూస్తున్నాం. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళ దేశంలో ఆ విధ్వంసం చూస్తున్నాం. వాళ్ళకి ఎదుర్కొంచిన వాళ్ళందరినీ చంపేది చూసినాం. 20 మందిని మూచపోవడం విశ్వసందర్భం చూసినాం. ఇరాన్ ఏం తప్పదు లేదు. ఇటుపక్క అమెరికానేమో అవసరం లేని యుద్ధం, అసలు యుద్ధ నీతిని పాటించకుండా, అంతర్జాతీయ యుద్ధ సూత్రాలు పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ నాకు లెవెల్ ఉంటావా లేకుండా రావడమా శరణమా అనుకుంటూ అనేక దేశాలను దాడి చేస్తూ వచ్చింది. అప్పటి వియత్నాం నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇరాన్ వరకు కూడా. మధ్యాహ్నం ఇరాక్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది. ఎక్కడ కూడా భంగపడ్డ తప్ప ఎక్కడ కూడా అమెరికా యుద్ధంలో గెలుపొందలేదు. అసలు యుద్ధంలో గెలుపులు ఉండవు. యుద్ధంలో ఇద్దరు ఓడిపోతారు. గెలిచిన వాడు ఓడిపోయినట్టు లెక్క, ఓడిపోయినట్టు ఎట్లా ఓడిపోయినట్టు లెక్క. కనుక నిన్నటి సమయంలో చూస్తే తెల్లారి కల్లా రాకపోయినా తెల్లారి కల్లా చాలా విధ్వంసం జరుగుతుంది అనుకున్నాం. ఇరాన్ మొత్తం చరిత్ర నాశనం చేస్తాను, వాళ్ళ పూర్వకాలం మొత్తం చరిత్ర అంతా స్మాష్ చేస్తానని చెప్పి అధ్యక్షుడు ట్రంప్ అన్నాడు. అదేంటంటే వాళ్ళు 2010 ఏళ్ల చరిత్ర ఇరాన్, పర్షియా దేశవాది. మహాయిత అమెరికా 250 ఏళ్ల చరిత్ర చూస్తున్నాం. అమెరికా ఒక వలస రాజ్యం కూడా. అందరూ వచ్చిన వాళ్ళందరూ వలస రాజ్యాలే. ఉన్నవాడు ఇప్పుడే పోయింది 3వ ఆశ్రయం ఎక్కడ. కనుక అటువంటిప్పుడు 250 ఏళ్ల కింద చరిత్ర కలిగిన అమెరికా ఎక్కడ, 2000-3000 ఏళ్ల చరిత్ర కలిగిన మనకి పర్షియా ఎక్కడ, ఇరాన్ ఎక్కడ. కనుక ఆ సమస్య లేదు. మొత్తం మీద నిన్న ఉభయ కుశలోపరినట్టు చివరికి ఎవరు పనికి వచ్చారు, ఒక్కరితో పట్టుకుంటే గోదావరి ఇది వచ్చాలి అనుమానం పడే పాకిస్తాన్ పనికి వచ్చింది. అంటే ఆపద్బాంధవుడిగా ఇవాళ వసుదేవుడు పట్టినట్టు గాడిద కాడు పట్టుకున్నాడని పాట ఉంది కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేటు పాల్గొలేదు. అయితే యుద్ధం చేయక తప్పదు. వాళ్ళేమో మండిగా ఉన్నారు ఇరాన్. మరి ఏం చేస్తే మానవహారం జరిగే అవకాశం ఉంది. మొత్తం ఇరాన్ వీధులన్నీ ప్రజలతో నిండిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళు దాడి చేస్తారనుకుంటారో అన్నారు. అక్కడ మొత్తం అంతా మానవ సమూహాలు ఒక షీల్డ్, ఒక రక్షణ కవచంలో వాడుకున్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాడి చేస్తే మనుషులు చచ్చిపోతారు, పిల్లలు చనిపోతారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోయారు. మరి ఇంకా మానవ పాలన జరుగుతుంది కనుక ఎట్లా దీని నుంచి బయటపడాలని మనకు ట్రంప్ విగ్రహాల పాలసీ కోసం ఎదురు చూశారు. అది అనుకోకుండా పాకిస్తాన్, తుర్కీ కలిసి కొంత విషయాలు తీసుకొచ్చింది. మొత్తం ఇరాన్ కూడా ఒప్పుకోవడం గర్వించదగ్గది, మంచిది అంటున్నాను. ఈ 2 దేశాల మధ్యన నిన్న
యుద్ధం పెద్ద ఎత్తున భీకర యుద్ధం ఆగిపోవడం, 2 వారాల గడువు తీసుకోవడం మంచిదని గారు. ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంటూనే వచ్చాము ప్రధానంగా హర్ముజ్ జలసంధి. దీనివల్ల పెట్రోల్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే డీజిల్ కావచ్చు, ప్రధానంగా ఆయిల్ కావచ్చు, ఈ రోజు వరకు కొరత అనేది ఏర్పడింది. దీనివల్ల మన భారతదేశంలో కొరత అనేది ప్రధానంగా ఏర్పడిందని చెప్పుకోవాలి. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే హర్ముజ్ జలసంధి ఉందో పేరుకుపోయిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. మరి నిజంగా హర్ముజ్ జలసంధి తెరవనుందంటారా? తెరుచుకుంటుందా? అదే కదా ఇప్పుడు ట్రంప్ ప్రకటన చేసిన అంటే ట్రంప్ చేయాల్సిన ప్రకటన కాదు. ఆ ప్రకటన ఎవరిసారి ఇరాన్ లెక్క అయితే ఆ ట్రంప్ ఎప్పుడు తొందరపడుతున్నాడు. వాళ్ళు ఎలా చేస్తున్న మాట తానే అంటాడు, ఎదుటి వారు చెప్పాల్సిన మాట తానే చెప్తున్నాడు. చూస్తున్నాం మనం నేను ఇరాన్ సర్వనాశనం చేస్తా అని అదే పలుకుతూ నాకు ఇష్టం లేదు, ఇరాన్ నాశనం చేయడం, ఇరాన్ మీద దాడి చేయడం నాకు ఇష్టం లేదు, ఎవరి శోక నాకేమైనా తప్పక చేస్తున్నాను అని ప్రపంచానికి పలికింది. ఇప్పుడు ఇవాళ కూడా ఈ హర్ముజ్ జలసంధికి తెలుస్తున్నాం, అన్ని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అని చెప్పి ఎవరు చెప్పాలి? ఇరాన్ చెప్పాలి. చెప్పాల్సింది ఇరాన్ అయితే ఆ మాట ఇరాన్ నోటించి అంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నా కింద పడ్డా పైకి పడ్డా నాదేచి పై చేయాలి. అమెరికా అధ్యక్షుడి మూర్ఖత్వము, వాచాలత్వము. ఈ మాట అంటున్నాడు. వాచాలత్వం అంటే అధికంగా మాట్లాడడం వాచాలు అంటారు. కనుక ఏది పడుతుంది మాట్లాడడం, దీనివల్ల వస్తున్న సమస్య. నిజంగా హర్ముజ్ జలసంధిలో దాదాపు 1200 పైగా నౌకలు అక్కడ అయిపోయి ఉన్నాయి. వాటిని ట్రాఫిక్ ఏరియా అంటే ముఖ్యంగా ఆ బాటిల్ లెక్క అంటాం, లేకపోతే చికెన్ లెక్క అంటాం. హర్ముజ్ జలసంధిలో ఒకేసారి అన్ని వెళ్ళి దాదాపు ఈ 15 రోజులు పడుతుంటున్నాడు అన్ని క్లియర్ కావడానికి. హర్ముజ్ తప్పగా వచ్చు, కానీ ఒక్కొక్కటిగా సీరియల్ గా బయటపడాలంటే ఈ 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది వెసులుబాటుగా తీసుకుంది అని నేను అనుకుంటున్నాను. ఇది ఇటుపక్క ఇరాన్ కూడా ఏకపక్షం ఏం చేసింది, మా 10 అంశాలు ఒప్పుకున్నదే అన్నది అమెరికా. మరి అది కరెక్టా చెప్పాలి కదా. ఆ 10 అంశాల గురించి ఏమో ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ చెప్పిన హర్ముజ్ జలసంధి అయిపోయింది, ఇప్పటి నుంచి వీడియోలు అయిపోతున్నాయన్నమాట ఇరాన్ మాట్లాడు. చూస్తున్నాం కదా ఎవరి మాట వాడితే ఉన్నారు. మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే 10 అంశాలు ఏవైతున్నాయో ఇరాన్ ప్రతిపాదించి చాలా వాజిబ్, చాలా మంచిగా ఉంటుంది, కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే దాంట్లో ఫస్ట్ ఏమంటున్నారు, సరే కొన్నిటికి ఒప్పుకోకపోవచ్చు. ఉదాహరణకు మనకు మా తెరువు మీరు రాకండి, మీ తెరువు మీరు మా మానవులు మనం బతకరిగండి అంటే అది ఒప్పుకుంటే మంచిది. కానీ ఇప్పటిదాకా చేసిన యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని మాకు లెక్క కట్టి ఇవ్వాలి అనే మాట ఇరాన్ అంటుంది. లెక్క కట్టి ఇవ్వాలంటే అసలు నిజంగా ఇరాన్ కు జరిగిన నష్టం కంటే 100 రెట్లు ఎవరి నష్టం జరిగింది? అమెరికా జరిగింది కదా. అమెరికాలో ఉన్న మొత్తం ఈ హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు కానీ, అసలు యుద్ధం మీద ఖర్చు పెట్టిన మొత్తం ఆయుధాలు కానీ అంతా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, రోజుకు $1,00,000 దాకా ఖర్చు అయిందంటున్నారు. అటువంటిప్పుడు ఆ ఖర్చు ఎక్కువది కదా, మరి ఆ ఖర్చు ఎవరు కట్టేయాలి? ఇద్దరు మూర్ఖులుగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు భరించాల్సిందే నేను అనుకుంటాను. కానీ అమెరికా అధ్యక్షులకి ఇరాన్ ఏం చేస్తున్నారు? ఇరాన్ అంటే మాకు ఈ యుద్ధ నష్టాన్ని కట్టిమంటున్నారు. సాధ్యం కాదు. ఎందుకంటే రెండోది ఏంటంటే ఈ అమెరికాకున్న ఇరాన్ తో శత్రుత్వం కేవలం మన ఆధిపత్యం కోసం మాత్రమే. అంటే ఇరాన్ తనకు మహిళని ఉండాలి, తను చెప్పినట్టు వినాలి, అంతవరకే అమెరికా కోరుకుంటుంది. దాంతో పాటు చమురు భావన మీద తమ కూడా పెత్తనం కావాలని కోరుకుంటున్నారు. అట్లాగే హర్ముజ్ జలసంధిని చేసేగా పంచుకుందామని కోరుకుంటున్నారు. ఇవన్నీ ముందు సమస్యలు రాకుండా మేము కూడా హర్ముజ్ జలసంధిలో మేము కూడా కంట్రోల్ చేస్తామని అమెరికా అంటుంది. అటువంటి దానికైతే ఇరాన్ చూస్తున్నాం. ఇరాన్ నష్టపోయింది, ఆర్థికంగా నష్టపోయింది, నాయకత్వ రీత్యా నష్టపోయింది, ఆఖరికి భద్రతని బతుకున్నాడు అనేదానికి పరిస్థితున్నది. చాలా వరకు లేయర్స్ అని 4 లేయర్స్ లో మొత్తం నాయకత్వం అంతా చంపబడ్డారు అమెరికా ఉత్సాహంతో. కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ వింటుందా? ఇప్పుడు కాల్పన విరమణ గత 10 రోజులు జరుగుతున్నది చూసినాం కదా. పేరుకే కాల్పన విరమణ, కానీ ఇటుపక్క అమెరికా దాడి చేసింది ఇరాన్ మీద, ఇజ్రాయెల్ దాడి చేసింది, ఇప్పుడు చేస్తున్నాం, ఈ వాటి కూడా చేస్తున్నాం అంటారు. కాల్పన విరమణ తాత్కాలికం అన్నారు కదా, అది శాశ్వతం కావాలని కోరుకుంటుంది. ఇరాన్ కోరుకుంటే రెండో పెద్దది ఏంటంటే, ఒకటి మా జోలికి మీరు రావకండి అంటున్నది, రెండోది ఏమో శాశ్వత విరమణ కావాలి. కానీ తాత్కాలికం అయితే మళ్ళీ ఊపిరి పీల్చుకునే సమయం వస్తే అమెరికా మళ్ళీ సన్నద్ధపై మళ్ళీ దాడి చేస్తుంది, ఎప్పుడు దాడి చేయం అని ప్రకటించమని ఇరాన్ అంటుంది. దానికి ఒప్పుకున్నాడా లేడా కాపు చెప్తలేడు. అందుకని హర్ముజ్ జలసంధి అనేది ఒక బహానా మాత్రమే. అసలు బహానా ఏంటంటే, అసలు కారణం ఏంటంటే మిగతా గల్ఫ్ దేశాల ఇరాన్ కూడా మాకు లొంగి ఉండాలి, ఇరాన్ సముద్రం పెత్తనం కావాలి, అవసరమైతే ఇరాన్ దేశాన్ని మేము మా కంట్రోల్ చేసుకోవాలి. ఆనాటి రాజు షాకాలం లాగా మాకు ఇరాన్ మాకు లోబడి ఉండాలి అని చెప్పి అమెరికా కోరుకుంటుంది. ఇజ్రాయెల్ అట్లా ఇజ్రాయెల్ కు ఇరాన్ కు చాలా ఆదర్భ శత్రువు.
అసలు ఇరాన్ నాశనాలు కోరుకుంటుంది ఇజ్రాయెల్. ఇరాన్ అనేది మధ్య ఆసియాలో పశ్చిమ ఆసియాలో ఉంటే రేపు ఎప్పటికైనా తన ఆధిపత్యంగా అని చెప్పి ఇజ్రాయెల్ అనుకుంటుంది. కనుక ఇజ్రాయెల్ ప్రయోజనాలు యుద్ధ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి, అమెరికా యుద్ధ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి. అమెరికా యుద్ధ ప్రయోజనాలు కేవలం పెద్దల పాత్ర, పెద్దన్న పాత్ర, లేకపోతే మన మొత్తం ప్రపంచ ఆధిపత్య పాత్ర. కానీ ఇజ్రాయెల్ ఎట్లా ఖచ్చితంగా ఇరాన్ సర్వనాశనం అయిపోయి మొత్తం ఎందుకు పనికిరాకుండా వారం లేదు, అనేది సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు రష్యా, అమెరికా ఈ రెండు కూడా, రష్యా చైనా ఈ రెండు దేశాలు కూడా భద్రతా మండలిలో వీటో ప్రయోగించి ఇరాన్ మీద మన ఆంక్షలు విధించే క్రమంలో ఆయా భద్రతా మండలిలో తీర్మానం వ్యతిరేకించి వీటో ప్రయోగించిన కనుక ఇవాళ అమెరికా కూడా దిగొచ్చుకుంటున్నాను. ఇందులో పాత్ర కనపడే పాత్ర పాకిస్తాన్ అయితే, నిజమైన పెద్ద పాత్ర ఎవరిదైతే అమెరికా వ్యతిరేకంగా చెక్ పెట్టా రష్యా, చైనా అనుకుంటున్నా. చైనా రష్యా వెనుక లేకపోతే, అమెరికా వెనుక లేకపోతే, ఇజ్రాయెల్ వెనుక లేకపోతే, ఇరాన్ వెనుక లేకపోతే ఇరాన్ ఒక 4 నిమిషాలు కొట్టిపడేసాయి. అందుకనే ఇవాళ రష్యా, చైనా ఈ రెండు కూడా ఇరాన్ వెనుక ఉన్నాయి కనుక, ఇరాన్ వెనుకన్నీ ఉన్నాయి కనుక యుద్ధంలో ఆయుధ సామాగ్రితో పాటు టెక్నాలజీ సహాయం కూడా చేసినాయి కనుక ఇవాళ ఇరాన్ ఇంత బండిగా వ్యవహరించగలిగింది, ఇరాన్ ఇంత తట్టుకోగలిగింది. రెండోది వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మస్థైర్యము, వాళ్ళ దగ్గర ఉన్న గెరిల్లా పోరాట ప్రతిభ, ప్రజలందరూ కూడా వాళ్ళ దేశం కోసం రోడ్ల మీదకి రావడం, ఇదంతా కూడా ఇరాన్ కలిసి వచ్చే అంశం అంటాం. కానీ అమెరికాలో అది లేదు కదా. ట్రంప్ ఒంటరి అయిపోయింది, మాట్లాడితే మేము అంటుండే కానీ మేము అమెరికా మేము అనడం కూడా అనలేదు. కనుక అమెరికా అధ్యక్షుడు దుందుతాను, ఒంటరి తానే మొత్తం తన ఊహించుకోవడం, తానే ఒక హీరోగా సూపర్ మ్యాన్ గా ఊహించుకోవడం, దానివల్ల నష్టపడటం. ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న 250 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న అమెరికానేమో కేవలం నియంతృత్వ దేశంగా వ్యవహరించింది. ఓ నియంత్ర పాలనలో ఉన్నట్టే అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి కూడా ప్రవర్తిస్తున్నాడు. అదే నియంతృత్వ పాలనలో ఉండి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్ ఏమో ప్రజాతంత్రం అంటే ప్రజాస్వామ్యంగా లీడర్షిప్, ఎవరు చనిపోయినా కూడా సెకండ్ థర్డ్ లీడర్షిప్ పెంచుకుంటూ వాళ్ళేమో ఒక డెమోక్రటిక్ వేలో ఇల్లు ప్రజాస్వామ్య దేశం కాదు, నియంతృత్వ దేశమే. కానీ ఇరాన్ ప్రజాస్వామికంగా లీడర్షిప్ ని పెంచుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళల్లో అది నియంత్రణ కావచ్చు, కానీ ఒకరి పోతే ఇంకొకరు రెడీ అని చెప్పి రెడీ ఉన్నారు కనుక జరిగింది. నేను ఎప్పుడు పడుస్తుంటానమ్మా శశిరేఖ, మనం చిన్నప్పుడు మీకు తెలుసు, నాకు ఈ కృష్ణాష్టమి వేడుక జరిగేది చూస్తున్నాం మనం. అప్పుడు కృష్ణాష్టమి వేడుకలలో పైన ఉట్టి కడతారు, కిందనేమో మనుషులు నిలబడి ఒకరికి ఎక్కి ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది బలాఢ్యులైన భుజబలం ఉన్నవాళ్ళు కింద వరుసలో 8 మంది నిలబడతారు. ఈ 8 మంది మీద దానికంటే కొంచెం పక్కగా ఉండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు 4 నిలబడతారు. అంతకంటే సన్నగా ఉన్నవాడు 2 నిలబడతారు వాళ్ళ భుజాల మీద. చివరికి ఒక్కడు పిల్లవాడిని ఎక్కించి ఆ పిల్లవాడితో ఉట్టి కొట్టిస్తారు. కొట్టించేది ఎవరు అనేది ఉంటారు కానీ కొట్టినవాడు ఎవడని ఉండదు. అంటే పిల్లవాడు అనేది హీరో కాదు, కింద వెళ్ళడం వాళ్ళు కూడా హీరో. ఎవరైతే ఉట్టి కొట్టే పని చేస్తారో అది ముందర నాయకత్వం చేసుకున్నప్పుడు ఆ పిల్లవాడిని ఎక్కిస్తే అది ఆ మానవ సమూహం కూలదు. అదే కనుక నేనే కొడదాం ఒక బలవంతుడు పైకెక్కింది అనుకోండి అందరి మీద, మొత్తం కుప్పగిలిపోతాయి. అదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా చేసిన పని ఏంటంటే నేనే ఉట్టి కొట్టాలనుకున్నాడు, కిందనేమో పిల్లవాడిని నిలబెట్టాడు, వాడు భుజాల మీద పైకి ఎక్కుదాం అనుకున్నాడు. అమెరికా అనే పిల్లవాడి మీద నిజంగా రామ్మోహన్ గారు, నిజంగా ఈ రోజు ఎన్నాళ్ళు వేచిన యుద్ధం అన్నట్లుగా మారింది పరిస్థితి. దాదాపుగా యుద్ధం కోసం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కోసం 1 మంత్ పైనుంచే కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వరకు కూడా స్టాప్ లేదు. ఒక విధంగా 48 అవర్స్ డెడ్ లైన్ పెట్టినా కూడా ఈ యుద్ధం ఆపినా కూడా తాత్కాలం మాత్రమే అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశానికి ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చా? అందరికీ, ప్రపంచానికి అంటున్నారు. అందుకని చెప్తున్నాను కదా, అమెరికానేమో నేను చెప్పిన నేనే యుద్ధం చేస్తానని మాట్లాడిపోయింది. ఇరాన్ ఏమో నేను చెప్పిన బృంద నాయకత్వంతో ముందుకు పోయింది. ఎందుకంటే అది ఒకటి చెప్పుకుంటే ఏమంటున్నానంటే, ఇవాళ యుద్ధం ఆగిందంటే ప్రపంచం అంతా ఊపి తీసుకుంది అంటున్నాను. చూసారు కదా, ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, రాజకీయ సంక్షోభం వచ్చింది. రాజకీయ సంక్షోభం కూడా అంటున్నాను. అమెరికాలో ఇవాళ ఇంపీచ్మెంట్ కు తయారవుతున్నారు. ఇది ఆమె అధ్యక్షుడిది అంత తొందరగా కాదు, కానీ మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. ఆ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని ఓడిపోవాలని చూస్తున్నారు. రాజకీయ సంక్షోభం కదా ఇక్కడ ఉంది. అమెరికా మరి ఇరాన్లో కూడా రాజకీయ సంక్షోభం, ఆఖరి దాని మీద పడ్డ దుబాయ్ లాంటి దేశాల్లో కూడా రాజకీయ సంక్షోభం వచ్చింది. కనుక ఇవన్నీ చూస్తే యుద్ధం మీరు అన్నట్టు కాలరాత్రి కాకుండా మిగిలిపోవడం వల్ల అందరూ సంతోషించాం, అందరూ బాగుపడ్డారు. కానీ మీరన్నా 15వ వాయిదా అనేది తాత్కాలికంగా అనేది బాధాకరమే, కరెక్ట్ కాదనుకున్నాను నేను. ఇంకా ఇరాన్ కోరుతున్నట్టు దీనికి శాశ్వత పరిష్కారం సాధించాలి. ఈలోపు
40 దేశాలను కట్టుకొని బ్రిటన్ కూడా కొంత ప్రయత్నం చేస్తుంది. మన భారతదేశం కూడా శాంతిని కోరుకుంటుంది. ఎట్లాగో అమెరికా, చైనా కూడా ఇరాన్ కు దండగా నిలబడ్డా ఇటువంటి యుద్ధం నివారించాలని కోరుకుంటుంది కనుక అందరం కలిస్తే ఖచ్చితంగా మీరు అన్న ఈ తాత్కాలిక విరమణ అనేది సరైనది కాదు. 15 రోజుల తర్వాత కూడా ఇది మెడ మీద కత్తి ఇంకా వేరాడుతూనే ఉంది. ఈ కత్తి పోయేదాకా యుద్ధం పూర్తి శాశ్వతంగా ఆగుతుంది అనేదాకా నాకు ప్రపంచానికి స్వాంతం చేయకూడదు. కాకపోతే ఈ 15 రోజుల్లో ఒకటి ఏం జరుగుతుందంటే హర్మోజ్ జలసంధిలో ఉన్న అన్ని నౌకలు బయటకు వచ్చినాయంటే మరొక 2 నెలల దాకా ఈ గ్యాస్ సంక్షోభం రాకుండా ఉంటది నేను అనుకుంటున్నాను. గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ సంక్షోభం రాకుండా ఉంటది. ఆ తర్వాత కూడా ఈ యుద్ధం కొనసాగకుండా ఉండాలంటే ప్రపంచంలో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పాత్ర పంచుకోవాలి. కానీ ఐక్యరాజ్య సమితి పాత్ర పూర్తిగా క్షీణించింది. వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. వృద్ధ మన ముసలి తాత కదా ఆరాం కూర్చొని కూర్చొని పరిణామాలు పరిశీలిస్తున్నట్టే ఉన్నది కానీ తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలను దీని ముందుకు వచ్చి మరి యుద్ధాన్ని శాశ్వతంగా నివారించే ప్రయత్నం చేస్తే బాగుంటది. ఇప్పటికైతే ఇద్దరికి అనుభవానికి వచ్చింది అమ్మ శశిరేఖ. ఇటు పక్కన ఇరాన్ కు అనుభవానికి వచ్చింది, అటు పక్కన అమెరికాకు అనుభవానికి వచ్చింది. ఇద్దరు నష్టపోయారు కనుక ఇప్పటికైనా సరే పోరు నష్టం పొందు లాభం అన్నట్టు మొత్తం లాభం పొందింది రష్యా మాత్రమే. ఇప్పటికి రష్యా తన సమయం నమ్ముకుంటూ పెద్ద ఎత్తున లాభపడ్డది. కానీ ఇప్పుడైనా సరే ప్రపంచ క్షేమ దృష్ట్యా మిగతా యుద్ధాన్ని ఇప్పటికి నిర్మించే ప్రయత్నం చేయాలి. దానికి 15 రోజులు వెయిటింగ్ పీరియడ్ తీసుకొని అందరూ కూడా ఇటు అమెరికా ఒప్పాలి, అటు పక్కన ఇరాన్ ఒప్పాలి, ఇజ్రాయెల్ కూడా ఒప్పాలంటున్నాడు. ఎందుకంటే అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్ వినడానికి సిద్ధంగా లేవు. మొదలు ఇజ్రాయెల్ అమెరికా ఒప్పించుకోవాలి, అప్పుడు మాత్రమే శాంతి చేకూరుతుంది. అప్పటిదాకా పట్టుబిడుపు ఉండాలి ఇద్దరు మధ్యలో. ఇద్దరు కూడా తా పట్టిన కుండేటికి 3 కాలానికి పోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా పట్టుబిడుపులు ఉంటే తప్పక రాజీ కంటే మించింది లేదు కదా, ఒకటే ఉంటుంది మనుషుల జీవితంలో కానీ లేకుంటే దేశాల మధ్యలో కానీ అయితే పోరాటం లేకుండా రాజీ. ఎప్పుడైనా రాజీ రాజమార్గం కనుక ఇద్దరి మధ్యలో సైన్యం కుదరాలని, ఇద్దరి మధ్యలో ఈ పొరపచ్చాలు పోవాలని, అట్లానే ఈ ఆధిపత్య ద్రోహంలో ఏవైతే వాళ్ళు షరతులు పెట్టుకుంటారు షరతులు ఇద్దరు కొంతవరకు సల్లించుకోవాలని మనందరం కోరడం. ప్రపంచ శాంతికి తప్పక ఇరాన్, అమెరికా, అట్లాగే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆగాలని మనందరం కోరుకుంటాం. రామ్మోహన్ గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట మాట్లాడతారు, ఎప్పుడూ కూడా మాట మీద నిలబడరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనుక కరెక్ట్గా ఒక మాట మీద నిలబడి ఉంటే యుద్ధానికి నిజంగా పునిస్టాప్ పడేది అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పినట్టుగా ఎక్కువ యూటర్న్ తీసుకోవడం ఎక్కువ. అప్పటికప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. మాట్లాడారు కదా, ఇంకో గంట తర్వాత ఏం మాట్లాడతారో తెలియదు. నిన్న రాత్రి అయితే వరుసగా చూస్తే పాకిస్తాన్ ప్రతిపాదన ఒప్పుకోమని ఫస్ట్ అమెరికా అధ్యక్షుడు అన్నారు. పాకిస్తాన్ లో ప్రతిపాదన చేసి 15 రోజులు యుద్ధాలలో మనం ప్రకటించండి, వాళ్ళని ఒప్పిస్తా అంటే మీరే ఒప్పించడానికి ప్రకటించండి, మాకు సంబంధం ఒప్పుకొని పొమ్మని ఇరాన్ కన్నా ముందు తిరస్కరించింది అమెరికా అధ్యక్షుడే. కానీ తెలుసు నాకు, నేను అమెరికా అధ్యక్షుడిని ఏమన్నానంటే తాను ప్రాంతకారమే పాకిస్తాన్ ఇందులో శిక్షుడు, పాకిస్తాన్ అట్లాంటి ప్రతిపాదన తీసుకురావాలి, మొదలు తిరస్కరించాలి, తిరస్కరించిన మాత్రం ఇరాన్ వింటుందని ఒక రకంగా వ్యాపారవేత్త రాజకీయాల్లో కూడా పారదేరింది. ఎందుకంటే గతంలో 2015 నుంచి 21 దాకా అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అప్పటికంటే అనుభవం పెరిగింది, కానీ మూర్ఖత్వంతో కొన్ని పనులు చెలగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఫలించినట్టున్నాడు. అసలు పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదన తెప్పించింది ట్రంప్. ఎంత బోలాపాలైనా సరే డిప్లొమాట్ కాకుండా లేడు, అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చాడు. దాంతో పాటు ఇరాన్ కూడా కొంత నష్టం కనపడ్డది. ఎందుకంటే ఒకవేళ బండికి వేస్తే మొత్తం సర్వనాశనం అయిపోయి ప్రజలతో పుటారిపోయి రేపు అన్నవర అవసరం అనే పరిస్థితి తయారైతే మిగతా దేశాలకు మనకు తేడా ఉంటుంది. అప్పుడు మనం గెలవలేము కదా. ఓడిపోయే యుద్ధం చేస్తున్నామని ఇరాన్ తెలుసు. ఈ ఓడిపోయే యుద్ధంలో కనీసం నైతికంగా గెలవాలని ఇరాన్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇరాన్ కనుక మండికేసి నేను యుద్ధాన్ని సాధించాను 15 రోజుల దానికి ఒప్పుకోనంటే ఆ ప్రపంచ దృష్టిలో ఇరాన్ నష్టపోయింది. కనుక ఇప్పుడు ఇరాన్ కూడా మిత్ర లాభం మిత్ర భేదం రెండు గమనిస్తున్నది. అందుకనే ఆ మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు ఇరాన్ కూడా తెలిసింది, అమెరికా కూడా తెలిసింది. అమెరికాకి ఏం తెలిసిందంటే నాటో కూడా దేశాలు తాను వస్తాయి అనుకున్నాడు రాలేదు, యూరోపియన్ దేశాలు వస్తాయి అనుకున్నాడు రాలేదు, అట్లానే తాను మిత్ర దేశాలు చాలా గల్ఫ్ దేశాలు కూడా వస్తాయి అనుకున్నాడు, అది కూడా రాలేదు. వాళ్ళు నష్టపోయారు కనుక కొంచెం అమెరికా నిలబడ్డారు. కానీ బ్రిటన్ ప్రధాని లాంటి వాడు అయితే యుద్ధం మీరు మొదలు పెట్టారు, నాకెందుకు యుద్ధంతో నాకేం సంబంధం ప్రకటించారు. అందుకనే కదా తిరిగి పందలని అమెరికా అధ్యక్షుడు మీరు అన్నట్టు అధ్యక్షుడికి ఏది నోటికి వస్తుంది మాట్లాడాడు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్యను కూడా బాడీ షేమింగ్ చేసిండు, చూసినా కదా. కనుక ఇవన్నీ చూస్తే అమెరికా అధ్యక్షుడు కూడా కొంత అనుభవానికి వచ్చింది, తత్వం బోధపడదు అనుకుంటున్నాను. ఈ యుద్ధం ఈ 15 రోజుల్లో జరగాల్సి చాలా ఉంది. నా ఉద్దేశం అంటే ఇల్లు కాదు, పండుగ కావాలి. పండుగ కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఒప్పందాలలో వాళ్ళు 10 అన్నారు, 15 అంటున్నారు. అమెరికా 15 షరతులు పెట్టింది,
ఇరాన్ ఏమో 10 షరతులు పెట్టింది. ఈ 10 కలుపుకొని కొన్ని వాళ్ళని కొన్ని వీళ్ళని కలుపుకొని ఇక ముందు మళ్ళీ యుద్ధం రాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి బతుకు వాళ్ళు బతకనియండి. ప్రపంచంలో జీవో బతుకుదాం అనే మాట పోతే ఇట్లాంటి ఆధిపత్య ధోరణితో మీ దేశం మీద నా పెత్తనం కావాలి, మీ ఇంట్లో కూడా నా పెత్తనం కావాలి అని ఎవరికి అనుకున్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగని గొడవనే కానీ ఆగే ప్రయత్నం చేద్దాం, ఆపితే మంచిది, ప్రపంచ శాంతి కూడా. రామ్మోహన్ గారు, అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇది సాధ్యమని అంటారా? ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? నేను ప్రస్తావించడం కష్టం, ఎందుకంటే తొందరగా ఏం కాదు. ఎందుకంటే ఎవరి బలం వాడుతున్నది. మధ్యంతర ఎన్నికలు నవంబర్ దాకా జరుగుతూనే ఉంటాయి కనుక జరిగినా కూడా అధ్యక్షుడి ప్రత్యక్ష ఎన్నిక కనుక ఎవరికి చెప్పాలంటే సాధ్యం కాదంటున్నాను నేను. ఆ థ్రెట్ మాత్రం ఉంటుంది కాలక్యం. కానీ అమెరికా పార్లమెంట్ లో కాంగ్రెస్ లో తీర్మానం చేయడం తేలికే కాదు. అమెరికా కాంగ్రెస్ లో కూడా ఇద్దరికి సమాన బలాలు ఉన్నాయి. మనం చూసాం కదా, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఆర్థిక ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి కూడా అమెరికా అధ్యక్షుడు చేతిలో చిల్లి కావాలి ఎదుట చూసాం మనం. అట్లానే మనకి ఇప్పుడు యుద్ధం ప్రకటనలో కూడా ఐక్యరాజ్య సమితి కానీ ఎలాంటి అనుమతి లేకుండా వీళ్ళు చేయడం వల్ల కూడా ఇంటా బయట ఆయన చేరుకున్నాడు కనుక సమస్య లేదు. 99% ఇంపీచ్మెంట్ కి అయితే అవకాశం లేదు. ఆ థ్రెట్ మాత్రం ఉంది, కానీ ఆ థ్రెట్ ఇంకా ఈజీ కాదు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు ఇట్లాంటి పరిస్థితి రాలేదు. ఇటువంటి వాళ్ళు కూడా అమెరికా అధ్యక్షుడు కాలేదు. ఇట్లాంటి తొందరకి వ్యక్తి ఎప్పుడు అమెరికా అధ్యక్షుడు కాలేదు. కాబట్టి డిప్లొమాటిక్ గా ఉండి ప్రపంచ ఆధిపత్యం కోసం, ప్రపంచ పెద్దల కోసం అందరు అమెరికా అధ్యక్షుడు ఇంతకంటే ఘోరాలు చేసిండు. కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. వీళ్ళేమో ఈయన మాట్లాడడం వల్ల మందికి ట్రంప్ ఎంత తప్ప మిగతా అధ్యక్షులందరూ దద్దమ్మని పనికిరాని వాడు, ఈయన గొప్పవాడు ఏం కాదు. ఈయన ప్రజలకు తెలవడానికి వీరన్న ఆచారత్వం, వీరన్న చంద్రబాబు మనస్తత్వం, దాంతో పాటు మాట చూడడం, మాటలు మార్చడం, ఇవన్నీ వల్ల ట్రంప్ ఇవాళ ప్రపంచానికి అంతే సుపరిచితులయ్యాడు. కానీ ఇది ఎప్పుడు చెల్లదు, ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చెల్లదు. ఇప్పటికైనా ఓపిక గా మరి అమెరికా ఫస్ట్ అన్నాడు కదా, అమెరికా ప్రజలను కాపాడుకోవాలి. మొట్టమొదటి తన ప్రజలు కాపాడుకున్నప్పుడు తాను అధ్యక్షుడిగా ఉండేది. ఆ ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అనుభవానికి వచ్చింది కొంత తేలిక పడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయ్యి 1 month అవుతోంది. ఈ 1 month నుంచి కూడా ఇప్పటి వరకు పునః స్టాప్ లేదు. నిన్న మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. మనం నైట్ కూడా మాట్లాడుకున్నాము. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2 వారాల గడువు ఇచ్చారు ఇరాన్కు. అలాగే ఈ 2 వారాల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఈ 2 వారాలు కూడా కేవలం యుద్ధం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా ఒక విధంగా ఊపిరి పీల్చుకుంటున్న సిచ్యువేషన్. మన భారత్కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.